చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెళ్ళే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. టీవీని కానీ అలా ఎక్కువసేపు చూస్తుంటే ఏమొస్తుంది కళ్ళల్లోంచి? వాటర్ వస్తుంది. ఏమొస్తాయి? నీళ్లు. మరి వాటర్ని అలా చూస్తే కళ్ళలోంచి టీవీలు వస్తాయా? రావు కదా, మరి అందుకే అడగగానే తక్కువ ఆన్సర్ చెప్పకూడదు. లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి మధ్య డిఫరెంట్ ఏంటి నేను చెప్పనా? చెప్పు. ఒక్క నిమిషం మా డార్లింగ్ చెప్ప ఏమంటున్నావు? లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళంతా వాళ్ళ నూతిలో దూకుతారు, అరేంజ్ మ్యారేజ్ అయితే అందరు కలిపి. లవ్ మ్యారేజ్ అంటే మనం లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లవ్ మ్యారేజ్. వేరే వాడు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ గురించి తెలిసింది, అరేంజ్ మ్యారేజ్ గురించి తెలిసింది. ఎవరికైనా రివెంజ్ మ్యారేజ్ గురించి తెలుసా? ఏంటది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వెరీ గుడ్, మంచిగా 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 మంచిగా. కానీ అది నన్ను ప్రేమించలేదు. అయితే దాని మీద రివెంజ్ తీసుకుందాం అని చెప్పేసి దాని చెల్లెలు పెళ్లి చేసుకున్నాను. దిస్ ఈస్ రివెంజ్ మ్యారేజ్. ఈ లేడీస్ సైకాలజీ ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళని ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై చేయలేం. ఒక రోజు ఏం చేశారంటే, ఒక భర్త బీరకాయలు తీసుకెళ్ళి వండమన్నాడు. నాకు బీరకాయలు అంటే చాలా ఇష్టం. అంటే పేస్ట్లా చేసింది. ఇదేంటి ఎలా చేసావంటే, ఒరే దరిద్రుడా, లేత బీరకాయలు తీసుకొచ్చే ఇలాగే ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ డే వాడు మంచి బీరకాయలు తీసుకెళ్ళి ఇచ్చాడు. అవి కొంచెం ముదర బీరకాయలు, కూర కొంచెం గట్టిగా ఉంది. ఇదేంటే కూర ఇలాగే ఇచ్చింది వచ్చిందంటే, నువ్వు తీసుకొచ్చిన ముదర బీరకాయలు ఇలాగే ఉంటాయి అన్నాడు. మార్కెట్ అంతా వెతికి 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 మంచి బీరకాయలు తీసుకొని వెళ్తే ఆయన చెప్పు తీసుకొట్టింది. ఇదేంటే మంచి బీరకాయలు తీసుకొస్తే చెప్పు తీసుకొట్టావు? ఏరా దరిద్రుడు, నీకు మార్కెట్లో బీరకాయలు తప్ప ఏమీ కనిపించలేదురా అని. అంటే వాళ్ళ మనస్తత్వం ఆ రేంజ్ లో ఉంటుంది. చాలా పెద్ద బద్దగస్తుడు అనమాట. ఆయన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. చూస్తే 4 పిల్లలు ఉన్నారు. వాడు పందిలా పడుకొని ఉంటే ఒక పిల్లాడు తీసుకొచ్చి టీవీ రూమ్ అంటే ఇస్తున్నాడు, డాడీ తీసుకోండి. ఇంకొకడు ఏమొచ్చి సెల్ ఫోన్ ఇస్తున్నాడు, ఇంకొకటి నుంచి టూత్ పేస్ట్ అందిస్తున్నాడు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంటి రిమోట్కి ఒకరిని సెట్ చేసుకున్నాడు, సెల్ ఫోన్కి ఒకరిని సెట్ చేసుకున్నాడు, ఏసీ రిమోట్కి ఒకరిని సెట్ చేసుకున్నాడు. వీడికి ఇంత బద్దకున్నాడు, ఈ 4 పిల్లలు ఎలా కన్నాడు అని చెప్పి ఆయన లేపాడు. అరే నువ్వు ఇంత బద్దకస్తుడు, 4 పిల్లల్ని ఎలా కన్నా అన్నాడు. దానికి ఒకరిని సెట్ చేశాను అన్నాడు. దానికి ఒకరిని సెట్ చేశాను అన్నాడు. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఎలా తయారంటే, ఒక ఆటో డ్రైవర్ ఆటో ఆపాడు. బాబు ట్యాంక్ బండ్ వస్తావా అంది. వస్తాను మేడం అన్నాడు. ఎంత అన్నాను. ఇది ఎంతో చెప్పాలి కదా, ఇది ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్. లేదు మేడం, మీరు చూస్తుంటే దేవతలా కనిపిస్తున్నారు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను మేడం అంది. 13 ఇస్తాను. ఓహో పక్కనే కదా మేడం, రండి అని చెప్పి వెళ్ళి దిగింది. ఆటో దిగాడు. దిగిన తర్వాత ఆవిడ 3 రూపాయలు చేతులు ఎట్టింది. ఇదేంటి మేడం 13 అని చెప్పేసి 3 ఇస్తాను. నేనేం చెప్పాను, 13 అన్నాను. ప్రెసెంట్ అమ్మాయిల కల్చర్ ఎలా ఉందో ఒక క్వశ్చన్ చెప్తా. నేను ఒకప్పుడు సేల్స్ మెన్ ఉద్యోగం చేసేటప్పుడు ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళి తలుపు కొట్టా. అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను పింకీ కంపెనీ నుంచి వచ్చాను మేడం, నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి మేడం, చాలా బాగుంటాయి మేడం, ఈ పింకీ సోప్ వాడండి మేడం, చాలా బాగుంటుంది. నో నో ఐ డోంట్ వాంట్, బికాస్ ఐఎమ్ యూజింగ్ ఆల్వేస్ షీలా సోప్ అని. షీలా బ్రాండ్ ఏంట్రా బాబు అనుకో. మేడం మేడం ఈ టూత్ పేస్ట్ చూడండి మేడం, ఇది కానీ వాడితే పళ్ళు బాగా మెరుస్తాయి మేడం, మా పేస్ట్. నో 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 ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా టూత్ పేస్ట్. మేడం మీ సబ్బు చూడండి మేడం, చాలా బాగుంటుంది, మంచి నొరగొస్తుంది. నో 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 ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా సోప్ అని. ఇంతకీ షీలా కంపెనీ ఎక్కడ ఉందండి, మార్కెట్లో ఎక్కడా లేదని. నో షీలా ఇస్ మై క్లాస్మేట్ అంది. మన థీమ్ ఏంటంటే, ఇవాళ నేను కొన్ని వస్తువులు అమ్మబోతున్నాను. నేను మాత్రం ఐటమ్స్తో ఒక 2 నిమిషాలు మీ ముందుకు వస్తా. వెయిట్. నేను ఏ ఐటమ్ బాగుంది తీసుకొస్తున్నా. ఇన్నాళ్ళ కన్నా నీకు కరెక్ట్ సూట్ అయ్యే జాబ్ ఎంచుకున్నావు. అప్పారా గారు, ఇది చూసారా? ఒసామా బిన్ లాడెన్ లాస్ట్ లో చనిపోయే ముందు తాగి వదిలేసిన డబ్బా. దీనికోసం బుష్ పోటీ పడుతున్నాడు. రష్యా ప్రధాని అడిగారు, ఆఖరి మన ప్రధాని కూడా అడిగారు. అది ఇవ్వకుండా మీకోసం తీసుకొచ్చాను. అలానే ఇది చూసారా? ఐశ్వర్య రోజు ఇందులో సబ్బుతోనే రుద్దుకొని తెలిపొచ్చింది. సీరియస్లీ అందుకే డబ్బా కూడా అంత తెల్లగా ఉంది. సో ఇది కూడా ఎవరికైనా కావాలంటే వేలంపాట పాడుకోవచ్చు. ఇది ఇంగ్లాండ్ మహారాణి ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఈ కుర్చీలోనే కూర్చునేది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ కుర్చీ ఇమ్మని అడిగింది, ఇవ్వలేదు, మన దగ్గర ఉండిపోయింది. కోహినూరు వజ్రానికి ఎంత వాల్యూ ఉంది, ఈ కుర్చీకి అంత వాల్యూ ఉంది. అప్పారావు గారు మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. అమ్మాయిలు మీరు కూడా. నాకు మాత్రం ముంత కావాలి. ముంత. అప్పారావు గారు వేలంపాట ఎంత? అప్పారావు గారు 1 lakh. 1 lakh. 50,000. 1 lakh కన్నా 50,000 తక్కువ. 1 lakh మీద 50,000. లేదు అట్టి 50,000. వేలంపాట ఎక్కడైనా ముందుకెళ్తుంది, వెనక్కొస్తుందా? నా ఇష్టం. సరే ఆయన 50,000 అంటే మీరు? ఆయన 50,000 నేను తక్కువ తిన్నానా? 25,000.
15,000 1500 550 రూపాయలు. వెంకీ గారి పాట 550 రూపాయలు ఒకటోసారి. 539 అప్పాల గారి పాట 539 ఒకటోసారి. 3 రూపీస్. 3 రూపీస్ సార్. రూపాయిన్నర. సులాబ్ కాంప్లెక్స్ కి వెళ్ళినోడు కూడా 5 రూపాయలు ఎత్తాడు. రూపాయిన్నరకి ఇచ్చేవా? ఇద్దరం ఒకటే అయిపోయాం అప్పుడే. వాటర్ ఇస్తారా దాంతో పాటు? వాటర్ ఇస్తారు. రాత్రి అయితే ఇందులో క్వార్టర్ కూడా వేసుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ముంత ఈజ్ ఓవర్. ఇంకా 3 ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైతే త్వరపడతారో వాళ్ళకి బంపర్ ఆఫర్. రండి. ఎలిజబెత్ టైలర్ కుర్చీ, లాడెన్ డొక్కు, ఐసర్ రై సబ్బు డొక్కు. కమాన్ కమాన్. ఇవన్నీ నిజం కండలేనా? లైక్ ఇది కూడా డొక్కేనా? మీరు ఐటమ్స్ మాత్రమే చూడాలి. అవేం షాక్ వచ్చింది. ఐటమ్స్ మాత్రమే చూడాలా? కళ్ళు, ముక్కు, ఐటమ్స్ చూడండి సార్. సారా you idiot, you rascal, you flash you shoot and shake one banian. సార్ మేడం. చెప్పు. సింపుల్ గా ఎస్ఎం అంట. ఎస్ఎం బాగుంది. ఎస్ఎం ఇది ఐశ్వర్య రాయ్ గారు ఎప్పుడు కూడా ఇందులో సబ్బే వాడేవారు. ఇందులో పెట్టి తీసిన సబ్బుతో ఎవరు రుద్దుకున్నా కూడా తెల్లగా వస్తారు. ఈ మధ్య ఎలుగుతో అందులో సబ్బేదిరా ఆకలిందని తిన్నావా? సబ్బు ఉండదు మేడం. మీకు నచ్చిన సబ్బు ఇందులో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అది ఒంటికి పెట్టుకోవచ్చు. అవునా? నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? కొన్ని అట్లీస్ట్ ఈ చైర్ చూడండి. ఓ మై గాడ్, ఏంటది? ఇది ఎలిజబెత్ టైలర్ గారు ఇందులో కూర్చున్నారు. మా వీధిలో 2-3 టైలర్స్ ఉంటారు. వాళ్ళ చీరలు వాళ్ళకు ఉన్నాయి. లాడెన్ గారు డబ్బా కొనుక్కోండి మేడం. లాడెన్ భోజనానికి కూడా డబ్బులు లేవు మేడం. లాడెన్ కు డబ్బాలో భోజనం లేదా? చిచ్చి ఈ డబ్బా కొనుక్కుంటే నేను భోజనం చేస్తాను మేడం. డబ్బా కొనుక్కుంటే భోజనం. డబ్బా స్పెషల్ ఏంటి? మీరు ముట్టుకోకుండా మాట్లాడండి. నో 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 నో. నాకు ముట్టుకుంటుంటే ఎక్కడో ఎర్థింగ్ అవుతుంది. డబ్బా స్పెషల్ ఏంటి? ఈ డబ్బాలో మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి పానీయం ఏదైనా వేసుకొని అది తాగినట్టయితే చెప్పు నెక్స్ట్ ఏంటి? తాగినట్టయితే ఒక రకమైనటువంటి ఎనర్జీ వస్తుంది. మీరు కూడా నమ్మను. ఇప్పుడు నీకు అందులో ఒక పానీయం పోషిస్తా, నువ్వు తాగాలి. నీకు ఎనర్జీ వచ్చిందో లేదో నేను చెప్తా. నాకు ఎనర్జీ వస్తే నువ్వు చెప్తావా? తీసుకురమ్మంటావా? బాబు తీసుకుని రండి అమ్మా. మేడం తప్పు అయిపోయింది మేడం. ఏదో డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలా వచ్చాను. ఇలా ఇవ్వు. ఇవి అమ్మేయాల్సింది నువ్వు కాదు, ఇవి మా ఆయనకే అంకితం. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకునే ఒరే ఎలిజబెత్ టైలర్ ఇందులో కూర్చోగలదా అసలు? ఇది ఐశ్వర్య రాయ. ఆ రాయి రాసుకుని పౌడర్ ఇందులో వేసుకుంటుందా? రామా కంపెనీలో హీరోయిన్ అనుకున్నావు ఊరికి రాసుకోండి. బా ఎద్దిది వసామా బిన్నెలు ఆడాను. ఒరే పోరంబోకి నీవు ఇవి తప్పించి ఇంకేమి దొరకలేదురా. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్.